ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ఆస్పెక్ట్ ప్రోటీన్లో మనకి యానిమల్ ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్ అంటే ఈ స్ప్రౌట్స్, దాల్స్ ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్లో కొన్ని మంచి ఉంది, చెడు ఉంది. యానిమల్ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ అనుకోండి, మంచిది యానిమల్ ప్రోటీన్. అదేవిధంగా కొంతవరకు ఫిష్ మంచి ప్రోటీన్, అంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ లేదు. కానీ ఇప్పుడు రెడ్ మీట్ అనుకోండి, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ, అది మంచిది కాదు. అసలు రెడ్ మీట్ అనేది తినకూడదు అసలు. ఈ రెడ్ మీట్ వల్ల మనకి బాడీ హార్మ్ కాకుండా ఈ బాడీలో క్యాన్సర్స్ రావటము, కోలన్ క్యాన్సర్స్ వెస్టర్న్ కంట్రీలో చాలా ఎక్కువ పాలిప్స్ అది రెడ్ మీట్ వల్ల. సో రెడ్ మీట్ కంప్లీట్ అవాయిడ్ చేస్తేనే బెటర్. సో ఇవి కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మాట. దీంట్లో స్పెసిఫిక్గా మేము ఈచ్ పేషెంట్కి అడ్వైస్ చేస్తుంటాం. ఎందుకంటే ఇవి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది వాటికంటే, మన ప్రపంచంలో 5 బ్లూ జోన్స్ అని ఉన్నాయి. బ్లూ జోన్స్ అంటారు బ్లూ జోన్స్. ఈ 5 బ్లూ జోన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్డినియా అని ఇటలీలో ఉంది. అదేవిధంగా లైమలోండా అని చిన్న అంటే ఒక్కనవా అని జపాన్లో ఉంది. ఈ 5 బ్లూ జోన్స్లో ఏమంటే పీపుల్ ఆర్ లివింగ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్. ఈ బ్లూ జోన్స్ అవి బ్లూ జోన్స్ అంటారు. అంటే కొన్ని వరల్డ్లో 5 బ్లూ జోన్స్లో పీపుల్ ఆర్ లివింగ్ మెయిన్లీ 100 years దాకా. అందరు అక్కడ 100 years బతుకుతారు. లాంగివిటీ ఒకటి, హెల్తీగా ఉన్నారు అందరు. డయాబెటీస్ తక్కువ, హైపర్ టెన్షన్ తక్కువ, హార్ట్ డిసీజ్. ఎందుకు అని చాలామంది రీసెర్చ్ చేసి చూస్తే మెయిన్గా వాళ్ళ 2 డయట్ హ్యాబిట్స్, సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ. దే ఆర్ ఆల్ వెరీ యాక్టివ్ ఫిజికలీ. 100 years అయినా కూడా వాడు వాక్స్కి వెళ్తుంటారు, ఇది చేస్తారు, గార్డెనింగ్ చేస్తారు, సైకిల్తో కూడా వెళ్ళిపోతారు. మెంటలీ బాగా యాక్టివ్ ఉంటారు. డయట్ వాళ్ళది మెడిటరేనియన్ డయట్ అని ఎక్కువ తింటారు. ఇది మెడిటరేనియన్ అంటే ఆలివ్ ఆయిల్, నట్స్, వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫిష్.